సో కోచింగ్ సెంటర్‌ల కొత్త దందా. సో సాఫ్ట్‌వేర్ కోచింగ్ సెంటర్‌ల కొత్త దందా ఏంటి అంటే ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో రీసెంట్‌గా నాకొక స్టూడెంటు ఈ విషయం గురించి అప్డేట్ చేశాడు. ఒక 2, 3 కోచింగ్ సెంటర్స్. ఒక కోచింగ్ సెంటర్ గురించి పర్టిక్యులర్‌గా అన్న నేను ఈ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యాను. నాకు జాబ్ రాలేదు. కానీ ఒక డమ్మీ ఆఫర్ లెటర్ నా చేతిలో పెట్టి ఫోటోలు దిగి అంటే వీడియో తీసుకోలేదన్న. అందుకని మాకు కూడా తెలీదు కాబట్టి జస్ట్ సెల్ఫీ ఫోటో దిగాము. తర్వాత ఒక ఫోటో తీశారు. ఆఫర్ లెటర్ ఏదో ఒక లెటర్ ఇస్తున్నట్టు. మాకసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. జాబ్ వచ్చేసిందని చెప్పి వాళ్ళ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మా పేరేసేశారు. అండ్ మా పేరేసిన తర్వాత చాలామంది ఇది మమ్మల్ని అడుగుతున్నారు. "ఏయ్! నీకు జాబ్ వచ్చిందా? నాకు చెప్పలేదు" అని చెప్పి అడుగుతా ఉన్నారు. వాస్తవానికి నేను ఆ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యానంటే, ఇంకో హైలైట్ విషయం ఏంటి అంటే సో, బాగా మంచిగా జాబ్స్ వస్తున్నాయి. వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మనం చూసాం కాబట్టి, అంటే ఓన్లీ ఇక్కడ వాళ్ళేం మాట్లాడరు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తెలీదు. జస్ట్ ఏంటంటే ఆఫర్ లెటర్ మా స్టూడెంట్‌కి ఒక స్టూడెంట్‌కి ఆఫర్ లెటర్ వచ్చింది అని చెప్తారు. వాళ్ళ వాయిస్ రూపంలో లేకపోతే వాళ్ళు చెప్పడం గాని, వీడియో గాని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి రాలేదు కాబట్టి. సో, ఇలా కూడా జరుగుతా ఉంది. అంటే జనాలంతా తెలివి తక్కువున్నారనుకుంటా. ప్రతి కోచింగ్ సెంటర్ ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు నిజంగా మీ దగ్గర స్టూడెంట్ జాబ్‌లో జాయిన్ అయ్యి ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ తీయండి. మీరేం వర్క్ చేయించారో ఆ స్టూడెంట్‌తో మీరు పోర్ట్‌ఫోలియో లింక్డ్ఇన్‌లో ఏం బిల్డ్ చేశారు? వాళ్ళ లింక్డ్ఇన్ తీయండి. లింక్డ్ఇన్ పెట్టండి. ఒకవేళ నిజంగా అంత గ్రాటిట్యూడ్ ఆ స్టూడెంట్‌కి ఉంటే వీడియో తీసి పెట్టండి. వీడియో అప్డేట్ చేయండి. అలా కాకుండా అది వదిలేసేసి ఇలా చేయడం వల్ల ఇక్కడేంటి అంటే వాళ్ళు చేయడంలో తప్పులేదు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. వాళ్ళని చూసి ఇంకో 10 మంది జాయిన్ అయితున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీంతో పాటు స్టూడెంట్స్ తెలియక ఇట్లాంటి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతున్నారు. అరే! మీరు ప్రీవియస్ స్టూడెంట్స్‌తో మాట్లాడండి. అసలు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా గాని ప్రామిసింగ్ ఎన్ని ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు రియల్ టైమ్ ప్రాజెక్ట్సు? ఎన్ని ఇంటర్వ్యూస్‌కి ప్రామిసింగ్ ఇంటర్వ్యూస్ పక్కా ఇంటర్వ్యూస్ పంపిస్తారా? లేదా పంపించకపోతే ఏంటి పరిస్థితి అని క్వెషన్ చేసేటట్టు ఉండాలి. అండ్ ట్రైనర్ ఎవరు? వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది. వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనలా కాదా? ఇఫ్ నాట్ ఎప్పటి వరకు వర్క్ చేస్తారు? వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఉంటది కదా! అండ్ దెన్ కోర్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న కోర్స్ ట్రెండింగా కాదా? దీని ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 5 ఇయర్స్ హైరార్కీ ఏంటి? ఇవన్నీ తెలుసుకోకుండా అంటే కొంతమంది దారుణంగా ఈ రోజుకి వాళ్ళు చూస్తా ఉన్నాను. అప్పుడప్పుడు మన టీమ్ నాకు అదిగో ఇలా రీసెర్చ్ టీము సార్ ఈ విధంగా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూట్స్ ఇలా చేస్తా ఉన్నాయి అని చెప్పి పంపించారు. ఇంకొక పాయింట్ గురించి ఒక వీడియో చెప్పాను. కేపీహెచ్‌పీలో మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నాను. కేపీహెచ్‌పీలో ఒక ఇన్‌స్టిట్యూట్ ఒక 5, 6 కంపెనీల్లో బ్యాక్‌డోర్ జాబ్‌లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. బీ అవేర్ ఆఫ్ దట్ 1,50,000 నుంచి 2,00,000 వసూలు చేస్తా ఉన్నారు. ఐ డోంట్ నో వెన్ దే విల్ క్లోజ్ ద కంపెనీ అన్నారు. బోర్డ్ ఎప్పుడు తిప్పుతుందో మనకు తెలీదు. ఎప్పుడు క్లోజ్ చేస్తుందో వెన్ దే విల్ క్లోజ్ ద కంపెనీ వి డోంట్ నో. బట్ గుర్తుపెట్టుకోండి. సో, మనము పెట్టే డబ్బులు రైట్ ఇన్‌స్టిట్యూట్‌కి సెలెక్టింగ్ రైట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం అంటే సెలెక్టింగ్ రైట్ కోర్స్ ఎంత ఇంపార్టెంటో రైట్ ఇన్‌స్టిట్యూట్‌ని సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఏదైతే ఇలా స్టూడెంట్స్ ఈ విధంగా జాబ్ రాకుండానే జాబ్ వచ్చిందని ఈ విధంగా ఫోటోలు పెట్టేవాళ్ళు వాళ్ళని కానీ వాటిని చూసి కాకుండా జెన్యూన్‌గా వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఏంటి చెక్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే. ఇదొకసారి ఆలోచించండి గైస్. థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.